నీ సంతోషాలని నువ్వు వేరే వాళ్ళతో ముడిపెట్టుకొని చూసుకున్నంతసేపు కూడా నీకు సంతోషం అనేది మిగలదనమాట. అది ఎంత గొప్ప విషయం నీ జీవితంలో జరిగినా సరే, వేరే వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే నేను కూడా సంతోషంగా ఉంటాను అని చెప్పేసి ఎవరితో అయితే నువ్వు ముడిపెట్టుకొని కూర్చుంటావో నీకు ఎప్పటికీ ఒక నిజమైన సంతోషం అనేది దొరకదు. ఎంత గొప్ప మార్పు లభించినా సరే నువ్వు దాన్ని ఆహ్వానించకుండా దుఃఖంలోనే మిగిలిపోతూ ఉంటావు. ఇలా ఉండకూడదంటే నీ సంతోషాలని, నీ సొంత సంతోషాలని నీ చేతుల్లోనే ఉంచుకోవాలి. వేరే వాళ్ళ చేతిలో నీ జీవితాన్ని తీసుకెళ్ళి పెట్టినప్పుడు వాళ్ళు నిర్ధారించినప్పుడే నువ్వు సంతోషపడాలి, వాళ్ళు అనుకున్నప్పుడు నువ్వు దుఃఖపడాలన్నమాట. ఇట్లా వేరే వాళ్ళ అధీనంలో నువ్వు ఉన్నంత వరకు నీకు ఎటువంటి సంతోషమో నిజంగా సంతోషంగా అనిపించదు. ఎప్పుడైతే నీ జీవితాన్ని నీ అధీనంలో పెట్టుకుంటావో నీ సంతోషాలు కూడా నీ కండిషన్లో ఉంటాయన్నమాట. సంతోషాలను కండిషన్లో ఉంచుకోవటం అంటే నీకు ఏ సంతోషం వచ్చినా సరే దాన్ని పూర్తిగా ఆస్వాదించగలగటం. ఇలా ఆస్వాదించాలంటే వేరే వాళ్ళతో ముడిపెట్టుకున్నామనుకో నీకు ఎప్పటికీ సంతోషం దొరకదు. ఏ చిన్న విషయానికి కూడా డిసప్పాయింట్మెంట్ అవటమే కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా నీ దుఃఖాన్ని పంచడానికే చూస్తూ ఉంటావు. ఎదుటి వాళ్ళకి నీ సంతోషాలని పంచాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ నీ సంతోషాలని నీ చేతిలో పెట్టుకోవడం నేర్చుకో.